ఇక జీవించేవాడు నేను కాదు, ఇక జీవించేవాడు నేను కాదు, అది క్రీస్తు యందు జీవించుచున్నాడు. ఇక జీవించున్నది నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఇక జీవించున్నది నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. జీవించాడు, మనం కూడా జీవిస్తాం. ఎలా జీవిస్తాం? మనం యేసు వలనే జీవిస్తాం, పౌలు వలనే జీవిస్తాం. పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి ఎంత ధైర్యంతో చెప్పగలుగుతున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఆహ్లాదకరమైన వినోదకరమైనటువంటి ఈ భక్తిని ఎవరు కోరుకోవద్దు దయచేసి, ఎందుకంటే మధ్యలో రాలిపోతారు మీరు. మనం విన్నటువంటిది మొట్టమొదటి మేము విన్నటువంటిది ఎటువంటి స్వార్థం మనకు తెలియదు, కానీ మొత్తమే దేవుని దేవ వల్ల యేసులోనికి వచ్చాం. కానీ ఇక నీ నేత్రము తెరవబడి నేను నిజంగా విన్నది ఏ సువార్త నేను విన్నాను. ఏ సువార్త విన్నప్పటికీ ఈ సువార్త విన్నా, ఆ సువార్త విన్నా, నేనేం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభా నా ఆత్మీయ నేత్రము తెరవండి. నిజంగానే నీ సందులో నేను కూర్చున్నప్పుడు నిజంగానే నీ ఆత్మ ద్వారా నేను తాకబడాలి. పౌలు ఎలా తాకబడినాడో నేను కూడా పరిశుద్ధాత్మ ద్వారా తాకబడి. యేసు చెప్పినది ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వదలక, యెరూషలేములో నుండి బయటికి వెళ్ళక కనిపెట్టండి. దేని కొరకు కనిపెట్టమన్నాడు ఆయన? ఆత్మ కొరకు కనిపెట్టండి. ఆ ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వలోకములకు వెళ్తారు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తారు అని అంతలో కాకుండా ఏం చెప్పాడంటే, నా కొరకు మీరు భూ దిగంతములకు వెళ్ళి ఎలా ఉంటారని సాక్షులుగా ఉంటారు. అది మనం సాక్షులుగా అంటే ఏంటి? యేసు ఎలా జీవించాడు, పౌలు ఎలా జీవించాడు, నేను అలాగే జీవించడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది సాక్ష్యం అంటే. సో పౌలు ఎలా జీవించాడు? ఆయన ఎలా జీవించాడు? ఆయన సువార్త చెప్పుకుంటూ ఆయన ఆహ్లాదకరంగా వినోదంగా జీవించలేదు. ఆయన ఒంటి నిండా దెబ్బలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కష్టాలే. ఆయన సిరివేషనాలు ఈయనను కూడా, ఈ పౌలును కూడా ఏం చేశారంటే చివరికి ఆయనను హతసాక్షి అయిపోయాడు. ఆయనకి శిరఛేదనం చేసి పడేసారు. అంతే. చివరి వరకు కూడా ఆయన కష్టాలు పరిశుద్ధాలతో నింపబడితే కష్టాలుగా ఉండవు. నీవు పరిశుద్ధాలతో ఆనందించుడి, సంతోషించింది. ఆయన ఇలా సంతోషించని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మను సంతోషించండి. ఎప్పుడైతే నీవు ఆత్మతో ఉన్నప్పుడు దెబ్బ తింటావో నీ సంతోషం ఎక్కువ అవుతుంది. అక్కడ సంతోషం ఎప్పుడు లేని సంతోషం నువ్వు అనిపిస్తావు. అది నిజమైన సంతోషం. ఏదో నీకు పూల పాన్పుపై ఉంటే, లేకుండా నీ యొక్క బాట అంతా కూడా గులాబీ పువ్వుల బాట అయితే అది సంతోషం కానే కాదు, అది తాత్కాలికం. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవు. సర్వ శరీరులు ఎలా ఉన్నారు? గడ్డి ఉన్నారు. వారి అందమంతా కూడా రాలిపోతుంది. కనుక అక్కడికి ప్రారంభమవుతుంది. యెహోవా శ్వాసము దాని మీద ఊదగా, యెహోవా శ్వాసం పరిశుద్ధాత్మ నీ మీద ఆయన శ్వాస ఊదగా గడ్డి నీ పాత భక్తి అంతా కూడా పోతుందండి. ఎప్పటి నుంచో నువ్వు చేస్తున్న భక్తి ఈ రోజున ఊడిపోవాలండి. ఏంటంటే ఆహ్లాదకరం. సో మన బంధువులు కూడా ఏమంటా ఉంటే, యేసు ప్రభు నేను ఇప్పుడు చెప్పింది అదే బంధువులు. అందుకే వాళ్ళు రాంగ్ కాన్సెప్ట్. ఏమని చెప్పాను ఈ బంధువులకు? నేను యేసు ప్రభువులకు ఎప్పుడు వచ్చాను నా తలనొప్పిపోయింది, యేసు ప్రభువులు ఎప్పటి నుంచి వచ్చాను నాకు శాంతి వచ్చింది, యేసు ప్రభువులకు ఎప్పుడు వచ్చాను నేను పరీక్షలో పాస్ అయ్యాను, ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు తిరిగి మనం మార్చడం చాలా కష్టం. కానీ పరిశుద్ధాత్ముడిని నడిపించుగాక ఎలా చెప్పాలో నేను సాక్షులైందురు, ఎలా సాక్ష్యం చెప్పాలి ప్రభువు నాకు నేర్పించు. నేను ఇంతవరకు నేను ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు యేసు అంటే
ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం సరిగా లేదు. నన్ను సాక్షులైందరు వాళ్ళు ఎలా సాక్షులైనరు? హత్సాక్షులు అయిపోయారు అంతే. వాళ్ళు దేనికి భయపడలేదు, వాళ్ళు మహాసభలకు భయపడలేదు. అందుకని యేసుప్రభు అని అంటే అంతవరకు సహించినవాడే, అంతవరకు సహించినవాడే. నీవు స్వార్థకి వెళ్ళినప్పుడు సహించడం నేర్పించు ప్రభు. అక్కడ ఏమీ మాకు కాచుకునే రాదు. సేవ అంటే ఏదో చాలా మధురంగా ఉంటుందని అనుకో. ప్రతి దినం కూడా ఏ కష్టం రాబోతుందో, ఏ నష్టం రాబోతుందో, ఏ ఎదురుబాటు రాబోతుందో, ఏ కొరల దెబ్బ కాచుకొని ఉన్నదో, ఏ విధమైనటువంటి క్లిష్ట సమస్య మార్నింగ్ అయిందండి, ఉదయం అయిందండి, ఎటువంటి మన మీద కెలామిటీ సిద్ధంగా ఉందో మనకు తెలియదు. కానీ సంతోషం అంటే ఏంటంటే ఒక దెబ్బ కొట్టినప్పుడు నీకు ఇంతకుముందు లేని సంతోషం ఉనికి రావాలి. అయ్యి నాకు ఇటువంటి సంతోషం ఇంతకుముందు లేదు. కష్టం వచ్చినప్పుడు నీకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఏడ్చేదాన్ని, ఇప్పుడు ఏడవ. కష్టం రాగానే సంతోషిస్తాం. ఏదో దొంగ సంతోషం నీవు ఇతరులకు నటించడం కాదు. ఎటువంటి సంతోషం అంటే కానీ విని ఎరిగిన సంతోషం దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. సోదరులారా, మీరు వాక్యము ఇతరులు ప్రకటన చేస్తున్నప్పుడు, ఇతరులు పరిచయం చేస్తున్నప్పుడు, యేసు ప్రభువు పరిచయం చేస్తున్నప్పుడు నీవు ఆహ్లాదకరమైన సువార్త కంటే సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తున్నాము. పౌరులకు సాక్ష్యం ఏంటి చెప్పండి? సువార్తను ఎలా ప్రకటిస్తున్నాడు ఆయన? సిలువ వేయబడిన, చెప్పండి, సిలువ వేయబడిన యేసునే మేము ప్రకటిస్తూ ఉన్నాము. అది ఎక్కువ చెప్పు. మీ పాపం, వాళ్ళ యొక్క పాపం యొక్క ఘోరత్వం ఏంటో చెప్పాను. పాపం యొక్క ఎంత అసహ్యమైనది, అది ఎంత పరిమైనటువంటిది, ఎంత దుర్మార్గంతో కూడినటువంటిది. పాపమును గురించి వివరణ చెప్పిన తర్వాత దీని కొరకు దాని యొక్క పర్యవసానం ఏంటంటే నీకు నరకమే. చాలామంది నరకము గురించి చెప్పడం చాలా తప్పు, చాలా కష్టం. అలాగే శిలువ గురించి చెప్పడం చాలా అరుదు. అలాగే పశ్చాత్తాపము, రిపెంట్. యేసు ప్రభు చేసినటువంటి బోధనలో మొదటి బోధ ఏంటి తెలిసిన? మొదటి బోధ ఏంటి? దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. అది ఆయన యొక్క వాక్యం. అలాగే మరి బాప్తిస్మ యోహాను ఆయనది చెప్పాడు. ఆయన మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించున్నది. ఇప్పుడే చెట్ల వేరన గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసుకు తగినటువంటి ఫలములు, మంచి ఫలములు ఫలించిన ప్రతి వాడును నరకబడి, ప్రతి చెట్టును నరకబడి ఏమన్నాడు? అగ్నిలో వేయబడును. సో మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరంటే ఏ యేసును ప్రకటించారు వాళ్ళు, ఏ సువార్తను ప్రకటించాడు. మీకు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నవ్వు ప్రకటించారు, ఇవే చెప్పారు నాకు. అది తప్పని నాకు రుజువు అయిపోయింది. డాక్టర్ అబ్దుల్ హక్ అనే ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ప్రసంగ ఢిల్లీ గ్రౌండ్ టీంలో ఉంటాడు. ఆయన చాలామంది నిలబడతాడు, ఆఖరి నిలబెడతాడు. వాళ్ళందరూ దగ్గరికి వస్తారు, వాళ్ళు పుస్తకాలు ఇస్తారు, సంతకాలు చేయమంటారు. నేను కూడా సంతకాలు చేశాను. కానీ 10 రోజులు ఫినిష్ కాక ముందే తిరిగి పాపం నాకు బురదలోనే ఉన్నాను. నాకేం దేవుని శక్తి నాలో పనిచేయలేదు. ఎందుకంటే ఇట్లా ఎన్నిసార్లు నువ్వు డెసిషన్ తీసుకున్నా, ఎన్నిసార్లు నువ్వు కార్డులో సంతకం పెట్టినా, ఎన్నిసార్లు యేసు ప్రభువును నమ్ముకున్నానని చెప్పినా నీకు నరకం తప్పదు. అందుకని 3వ అధ్యాయం బాగా చదువుకో. మత్తయి సువార్త 3వ అధ్యాయం బాగా చదువుకో. ఆయన ఏమన్నాడంటే సర్పములారా, వాడు ఆయన యొక్క బోధలో ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అని బాప్తిస్మ యోహాను ప్రసంగం లేదు. ఆయన ప్రసంగం ఎలా చెప్పాడంటే సర్పములారా, సర్ప సంతానం అన్నాడు. సర్పము, మీరు సర్ప సంతానం. నీటిలో ముచ్చినంత వల్ల నీకు ఎన్ని స్వభావం మారదు. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చున్నాను. కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని అగ్నితో బాప్తిస్మ ఇస్తాడు. ఆయన ఆత్మతో నేను బాప్తిస్మ ఇస్తాడు. సోదరుడా, ఈ వాక్యం వెంటనే నీవు ఆత్మ బాప్తిస్మ అవసరం లేదు. అందుకని ఏం చేస్తున్నానంటే మాట్లాడికి పడుతున్నా, ఏదో బాబు నీ కష్టాలు కూడా, ఈ కష్టాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ సుఖమైనటువంటి స్వార్థను నువ్వు అపేక్షిస్తున్నావు. నో సోదరుడు, మార్చుకో, నీ మనసును మార్చుకో. అంత చదువుకో. యేసు చెప్పిన మాట్లాడి చదువుకో. యేసు లాస్ట్ని ఆ మొదటి అధ్యాయంలో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే
మీరు కనిపెట్టండి. మీకు ఆయన ఈ అగ్ని బాప్తిసం మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని పాపముల గురించి ఆయన పశ్చాత్తాపడేటట్లు చేస్తాడు. ఆయన మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షి అయిన గురువు సహోదరుడి వాక్యం ఉంటున్నావు. నువ్వు సాక్షిగా ఉన్నావు, నీవు మార్పును పొందానంటున్నావు. కానీ అగ్నితో తాగబడ్డావు. నిజముగా దేవుని యొక్క వాక్యము ఏ సువార్తను వినవో ఈ రోజు సరైన సువార్త విను. శిలువ వేయబడిన యేసును నీవు రోజు ధ్యానించుకో. పౌలు యొక్క సాక్ష్యం ఏంటంటే ఆయన ఈ లోకంలోని కష్టములు ఆ రాబోయే మహిమ ముందు ఈ ఏపాటివి ఎటువంటి కష్టములు ఇవన్నీ పెద్ద గొప్ప కాదని అంటున్నాడు. అంతే నీ సాక్ష్యమైనది. ఇదిగో నేను జీవించినది నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? యేసయ్య జీవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం యేసయ్య చెప్తా ఉన్నారు, మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నాను, మీరు కూడా ఆత్మలో జీవించగలరు, మీరు కూడా జీవించగలరు. అవును ప్రభా, నువ్వేం చెప్తున్నాడు? ప్రభా, నీవు ఎలా ఆత్మలో జీవించావు, అన్ని ఆత్మీయ మాటలు ఎలా మాట్లాడినావు, ప్రతిదీ కూడా ఆత్మక్రియలా చేసావు. లేఖనముల ప్రకారం నువ్వు జీవించావు, లేఖనముల ప్రకారం మృతి చెందావు, లేఖనముల ప్రకారం జీవించావు, లేఖనముల ప్రకారం సిలువ వేయబడ్డావు, లేఖనముల ప్రకారం హింసలు పొందావు. ప్రభా, నేను కూడా లేఖనముల ప్రకారం జీవించడానికి సహాయం చేయి. నేను జీవించినట్టుకంటే ఆహారం తింట, లేకుంటే మన ఇష్టానుసారంగా మనం జీవించడం అలా కాదు. మనం జీవించేటటువంటి నువ్వు అక్కడ దగ్గరలో ఉండు. పరిగెత్తడం అంతే, అలా నడవడం కుదరదు, పరిగెత్తడం ఉండదు. యేసయ్యా నీ నామము ఎంతో ప్రియమైనది, ఎంతో బలమైనది, ఎంతో ప్రియమైనది. మోషే ప్రార్థింపగా నన్ను కురిపించితివి, మోషే ప్రార్థింపగా నా రక్షకుడు అంటున్నాడు, నా విమోచకుడు అంటున్నాడు. నా విమోచకుడు. సో ఈయన నీ విమోచకుడు అవ్వాలి. కంఠస్వాక్యాలు ఎన్నో చెప్పవచ్చు, నా విమోచకుడు అని కంఠస్వాక్యాలు చెప్పవచ్చు. కాదు, ప్రాక్టికల్గా ఆయన నీ విమోచకుడై ఉండాలి అని. ఇంతకుముందు పాత సాక్ష్యం మానేసి కొత్తగా దేవుని సాక్ష్యం మీద ప్రభా నీవు నా గురించి ఏం చెప్తున్నావు, నన్ను నిజంగానే పరిశుద్ధాత్మతో తాకడం, స్తెపను దెబ్బలు పడుతున్నాడు, స్తెపన మీద రాళ్ళు పడుతున్నాడు, ఈ పాపము వారి మీద మోహం అన్నాడు. అది సాక్ష్యం. నీ సాక్ష్యం ఏంటి? ఇలా గణేసింది, అలా గణేసింది, అంకులు ఇలా గణేశారు, ఇలా గణేసింది. నీకు అసలు ఆమెకి బుద్ధి ఉందా? అసలు ఆమె ఎలా, ఆమెకి ఏమి అధికారం? దాంట్లో బాధ అమ్మమ్మ తల చూస్తాను ఆమెకి అసలు ఆమె బుద్ధి ఉందా? అసలే ఇది కదా ప్రభా, ఒక దెబ్బ నా మీద పడినా నాకు సరైన సాక్ష్యం. ఈ పాపం వారి మీద మోహం. ఎప్పుడైతే అలా చెప్తున్నాడో పరలోకం కనపడదు, యేసే కనపడదు, సింహాసనం కనపడదు, యేసు కుడిపక్షంలో ఉన్నాడు. యేసు నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించింది. ఇటువంటి సాక్ష్యం నాకు దయచి. నాకు ఇంకా పరిశుద్ధాత్మతో తాకబడిన సాక్ష్యం కాదు. నన్ను దర్శించు. ఒక చిన్న మాట, ఎవరు నన్ను ఇలా అన్నారు, మాటికి నేను కంగారు పడిపోతాను, మాటికి నేను ఈ సన్నిధిలో కలవరపడిపోతున్నాను.
నాకు ఇది వద్దు, సరైన సాక్ష్యం. అప్పుడు ఆయనకి సంతోషం వచ్చింది, స్తెఫనుకి ఎంతో సంతోషం వచ్చింది. అప్పుడు అతని కొరకు ప్రార్థన చేశాను. ఎవరి గురించి ప్రార్థన చేశాను? సౌలు గురించి ప్రార్థన చేశాను. అదిగో ప్రభా, అతనిని దర్శించి, రక్తం కారితేనే ఉంది, ప్రాణం పైకి వెళ్తూనే ఉంది. ప్రాణంతో పాటు తన ప్రార్థన కూడా ప్రాణంతో పాటు కలిపి పైకి వెళ్తాను. ధూపం అది సరైనటువంటి ధూపం. మనం బలిపీఠం మీదకి కూర్చున్నాం అన్నాం, కానీ నీకు ఇంకా నీ మీద నీకు ప్రేమ లేదు. అంచేతనంలో అనేక అపాయకరమైన కాలములు వచ్చును. 2వ తిమోతిలో మనం చూస్తున్నాం, 3వ అధ్యాయంలో 1-2 వచనంలో ఏం చూస్తున్నాం? అంచేతనంలో 2వ తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనంలో ఏం చూస్తున్నాం? అపాయకరమైన కాలంలో వచ్చును. తమ్ముడు తాము ప్రేమించుకునేవారు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, చాలు చాలు, ఇటువంటి వారు ఉంటారు. ఇటువంటి వారి మధ్యన నేను ఎలా ఉండాలి? ఎందుకు దేవుడు అంత్యకాలంలో ఇటువంటి వాక్యాలు చదివేస్తున్నాడు మనతోటి? స్వార్థ ప్రియులు ఉంటారు, కానీ నువ్వెలా ఉండాలి? దానికి వ్యతిరేకంగా ఉంటారు. తమ్ముడు తాము ప్రేమించుకుంటారు. నేను బాగా ఉన్నాను, దాన్ని ఏమంటున్నారు? ఎవరు నన్ను కొట్టకూడదు, తెచ్చకూడదు. ఈశ్వరుడు చెప్పిన బోధనలు ఏమైపోయింది? ఈశ్వరుడు ఏమనంటే ఎవడైనా కుడి చెప్పను కొడితే నీ ఎడమ చెప్పను కూడా తిరిగింది. అది పరిశుద్ధాత్మ. నీలో పరిశుద్ధాత్మ లేడు కనుక కొట్టక ముందే ఏడ్చేస్తాను, కొట్టక ముందే కొట్టేశాను. కంగారు పడిపోతాను. ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోవడం. నేను జీవించుచున్నాను, మీరు ఏమంటున్నాడు యేసుప్రభు? మీరు జీవిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచు వారే. అది కుమారుని విశ్వాసం ఉంటటువంటి ఆయన మాట చెప్పని చేయడం. ఆయన చెప్పాడు, కుడి చెప్ప మీద కొడితే ఎడమ చేత తిప్పండి అంటే ఆనందంతో తిప్పాలి, సంతోషంతో తిప్పాలి, నీవు శక్తితో తిప్పాలి. శక్తి లేదు నీకు, దేనికి శక్తి లేదు? ఇతరులను నిందించినప్పుడు నేను నేర్చుకునే శక్తి నీకు లేదు, నిలబడే శక్తి నీకు లేదు. ఆయన జీవించున్నాడు, ఆయన మృతుడైన ఇతనికి నేను జీవించుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు చచ్చిపోవాలి. మనం ఆత్మచేత నీ శరీర కార్యములను కోపం జయించాలి, అహంకారం జయించాలి, గర్వమును జయించాలి, ప్రతి శరీర ఇచ్చలు అన్నిటిని కూడా మనం జయించాలి. జయించిన తర్వాత నీకు సాక్ష్యం ఉంటుంది, దానికి ముందు నీ సాక్ష్యం కాదు. నేను అనేకసార్లు నేను నా సాక్ష్యం బాగుంది అనుకునేవాడు, కానీ నా సాక్ష్యం కానే కాదు. భరించాలి. నీవు చనిపోవాలి, చనిపోయిన తర్వాత జీవించాలి. నువ్వు ఎప్పుడు చనిపోయావు? ఎప్పటి నుంచి జీవిస్తున్నావు? అప్పటి నుంచే నీ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎలా ఉన్నావంటే లోకస్తుడిగానే ఉన్నావు, ఇంకెలా ఉన్నావంటే శరీరానుసారంగానే ఉన్నావు. ఇంకా మనం చూస్తే మనం పాపం ఒప్పుకోవడానికి చాలా వెనకాడుతున్నాం. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల పరిశుద్ధాత్మతో రాయబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు వ్రాసినటువంటి మాటలు, యోహాను రాసినటువంటి మాటలు ఎలాగంటే 1వ అధ్యాయం 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, 1 యోహాను. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. అది మన పాపం అంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. అయ్యో ఒక సహోదరుని నేను గాయపరిచాను కదా, నిజంగా తప్పు చేశాను నేను. నా సహోదరుని నేను గాయపరిచాను సంగతి నాకు తెలియదు, ఎందుకంటే గుడ్డిదనం కదా నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది, నేను నా పక్క సహోదరుని మాటివాడికి గాయపరుస్తున్నాను. నీకు ఎందుకు తెలియట్లేదు? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, 21వ వచనం. నరహత్య చేయవద్దు. నాకు నరహత్య లేదంటున్నావు. నేను ఎక్కడ నరహత్య చేశాను? ఎప్పుడన్నా కత్తి తీసుకొని పొడిచాను అంటున్నావు, కానీ నీ సహోదరుని హృదయాన్ని పొడుస్తున్నావు సంగతి తెలియనటువంటి గురితనంలో. నీ చేతిలో కత్తి లేదు, కానీ నీ నోట్లో నలుపు, ఆ నలుపు కత్తి. చాలా మంది కత్తి పోటువంటి మాటలకు పక్క వాళ్ళు ఎంత గాయపరుస్తున్నావు నీ తెలియనటువంటి దౌర్భాగ్యమైన పిల్లతిని పట్టుకున్నావు. మంచి వాళ్ళని గాయపరచు, వీళ్ళకి గాయపరచు, తమాష అయిపోయింది. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు 1900లో విన్నారు. కానీ ఏమన్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, కోపపడి. ఎందుకు కోపం వస్తుంది నీకు?
ఎందుకు కోపం వస్తుంది? గౌకం కోపం ఎందుకు వస్తుంది? నేను కోపపడ్డానికి అరుగు రాలనా అనే మనిషినికి రాదా? దాన్ని కొంత అమాయించుకొని ఒక రోజు అయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇటువంటి బలహీన బలంగా ఉంది ప్రభావ ప్రార్థన చేయి, దేవుడిగా సరి చేస్తాం. వెంటనే కోపం వచ్చేస్తాం. ఈ కోపం వచ్చినందువల్ల నీకే తప్పదు. నీ ఆత్మలో భయంకరమైన పరిస్థితులు బలహీనతలకు వచ్చేస్తాం. నీ సాక్ష్యం అనేది ఈ రోజు నుంచి ఉండాలి. ఎంతవరకు నీ సాక్ష్యం మన యొక్క పత్రికల్లో సాక్ష్యం వేసేస్తున్నాం, కానీ ఆ సాక్ష్యం సరైనది కాదు. ఎందుకంటే నీవు చావలేదు, నీవు నిజంగా చావలేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అప్పుడు తిని సాక్ష్యం. ఎప్పుడు పరిశుద్ధాత్మతో తాకబడ్డావు, మీ అత్తగారు మీ మామగారు నేను హింసిస్తున్నాడు, ఏమైనా నీ హృదయంలో నీ సరైన మనసు వస్తుందా? ప్రార్థన వస్తుందా? పౌలు ప్రార్థన చేశాడు, శ్రవణం రక్తములు కారుతా అతను ప్రార్థన చేశాడు. తన రక్తంతో కలిసి ప్రార్థన పైకి వెళ్ళింది. చదువుతున్నారు ఎలా ఉంది? ఒకసారి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పైకి నీ ప్రార్థన వెళ్తున్నప్పుడు రక్తంతో వెళ్తుందా? రక్తము ఖర్చకుండా ఖడ్గమును దుయ్యవాడు శాపగ్రస్తం. నేను సేవలో ఉన్నాను అనుకుంటున్నావు, ఏకను నీ నాకే ఖడ్గం వల్లే నీ నోట్లో నుండి అది పనిచేస్తా ఉంది. ఈ పాపం నుంచి విడుదల పొందు, కోపం నుంచి విడుదల దయచేయి. ఎంతకాలం కోపాన్ని దాచుకొని ఉంటావు, ఎంతకాలం ఇతరుల పడతానే ఉంటావు, ఎంతకాలం ఇతరులతో నీ కత్తిని ఏడు పడితే అటు ఆ పేతులకు వాడేస్తున్నాను. ఎందుకనమాట ఎందుకు కోపం వస్తుంది? ఈ కోపం నుంచి సంపూర్ణ అంతరంగంలో కోపం ఉండదు. కొంతమంది బయట కోపడతారు, కొంతమంది అంతరంగంలో దాచుకుంటారు. ఏదో ఒక రోజు నాకు దొరకదు అనుకుంటారా, నాకు ఛాన్స్ దొరుకుతుంది అని లోపల దాచిపెట్టుకుంటారు కోపాన్ని. కోపం అనేటువంటిది అది పాపం అనే సంగతి తెలియదు. ఈ కోపం అనేది సూర్యాస్తం వరకు ఉండకూడదు. సూర్యాస్తం అయిన తర్వాత పాపం అయిపోతుంది కనుక పాపం చేయకూడదు. కోపపడి కానీ పాపము సూర్య అస్తం కాకముందే దేవుని ప్రభా ఈ కోపం ఇచ్చినప్పుడు తెలిసి నీ కోపం ఉన్నది, కానీ నీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభా నా కోపం తీసివేయి, నా పాపం క్షమించు. పాపంలో ఒప్పుకుంటేనే ఆయన నిన్ను క్షమిస్తాడు, తన రక్తంలో నిన్ను కడుగుతాడు, నేను శుద్ధీకరిస్తాడు. 28వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథం. 28వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకో, సరి చేసుకో, కనికరం పొందుతావు. దేవుని సన్నిధిలో నీతివంతులుగా ఉన్నటువంటి వారిని కొంతమందిని చూస్తాం. వారు నోహకుడు ఉన్నాడు. ఏమంటాడంటే దేవుడు నోహుతో నీ ఒక్కడే నీతివంతుడి కన్నా కనబడుతున్నావు అంటున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరం వారిలో ఆ సమయంలో ఒక్కడమే నీతిమంతుడిగా ఉన్నావు. దేవుని యొక్క సాక్ష్యం నీ ఎడల దేవుని సాక్ష్యం ఏంటి? ఆదివారం ఇంటికి వెళ్ళి ప్రభా నా ఎడల నీ సాక్ష్యం ఏంటి నాడు నోహు దినములలో నీవు అతనితో మాట్లాడే సాక్ష్యం నీలో ఉన్నావు అని చెప్పావు. నిజమే, నీతిమంతుడు ఎవరంటే చౌ నుంచి బయటకు వచ్చినట్టు. అలాగే ఎంతమంది చూస్తున్నాం, యోగుని చూస్తున్నాం. యోగు చౌ నుంచి బయటకు వచ్చినట్టు ఎదురు కూడా తన యొక్క రక్షణకర్తను ఎరుగు, విమోచకుని ఎరుగు. ఈ నోహు కూడా విమోచకుని ఎరుగు. మొత్తం అంతా వర్షం వచ్చేస్తుంది. జనములు ఎక్కడ చూసినా జనములే పొంగిపోతున్నా, పైకి వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ దేవుడు చెప్పింది చేశాడు. ఏం చెప్పాను? ఓడను కట్టుకో. అసలు ఓడకి ఏంటో నాకు తెలియదంటే నేను చెప్తాను, తెలియబట్టే చెప్తాడు. ఈ కొలతలు తీసుకో, ఆంధ్రాలు తీసుకో, 3 అంతస్తులు చేయి, ఒక్కిటికి పెట్టు, ఎలా చెప్తే చేశాడు. నాకు జ్ఞానం ఉంది ప్రభావ, 2 ఇడ్లీలు పెడతాను, నేను 2 తలుపులు పెడతాను. బ్యాక్ డోర్ నుంచి ఎటు వెళ్ళిపోతాడు? బ్యాక్ డోర్ కూడా పెట్టుకుంటాను. నో బ్యాక్ డోర్ బిజినెస్, ఓన్లీ వన్ డోర్, ఓన్లీ 1 డోర్. సో మనం చాలా మీరిపోతున్నాం. మనం ఏసులోనే ఒక ఆట ఆడింగ్ చేస్తాం, మనం మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు అది చేసి నిజంగా అతడు
మరణం నుంచి తిరిగి అందరూ చచ్చిపోయారు. కానీ ఆయన చెప్పాడా నోహు చనిపోయాడు. వాడలో ఏమైంది, అతను బాప్తిస్మం అయిపోయిందండి. ఓడలోనే బాప్తిస్మం అయింది, నీటి బాప్తిస్మం అయిపోయింది. అతను అందరికీ ఒకే బాప్తిస్మం ఇచ్చేసాడు. మొత్తం అందరికీ ఒకటే బాప్తిస్మం. మనం యెహెజ్కేలు గ్రంథం 14:14 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14:14. నోవహును, దానియేలు, యోబును, మీ 7 ఉన్నారు. మరణం నుంచి బయటకు వచ్చినట్టున్నారు. అందుకని నా విమోచకుడు సజీవుడు అన్నాడు. చివరి మరణం ఆయన నన్ను చంపేసినా సరే అని అన్నాడు యోబు. దో హీ స్లే మీ, నన్ను చంపినా సరే నేను శుద్ధ సువర్ణం వల్ల నేను బయటికి వస్తాను. ఓ మరణం యొక్క కోరలో ఉన్నవాడికి నేను బయటకు వచ్చేస్తాను. నేను ఎటువంటి విశ్వాసం, మరణం కోర నుంచి బయటికి లాగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దానియేలు అంతే. ఆయన సింహం బోన్లు వేసేసారు, మరణం లోపలికి వేసేసారు. చుట్టూ మరణమే, పెద్ద పెద్ద నోరు తెచ్చుకొని దగ్గరికి వచ్చేసి ఆ సింహాలన్నీ కూడా. కానీ ఆయన కూడా సాక్ష్యం కూడా అదే, ఆయన చంపినా నేను బయటకు వస్తాను అంతే. ఈ మరణం నన్ను మింగినా మరణం నన్ను ఏం చేయలేదు. ఎందుకంటే నా రక్షకుడు, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నేను సజీవుడై ఉన్నాను. నేను ఆయన ఉన్నాడు. రాజు ఉదయమే వేసి ఏడుస్తా గుహ దగ్గరికి వచ్చి ఆ గుహ దగ్గర అరుస్తున్నాడంట. ఏమని అరుస్తున్నాడు? ఒకే మాట చక్కని మాట మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉదయమే లేచి ఏమని మాట్లాడతాడంటే 20వ వచనం చూద్దాం. 20వ వచనం. దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, అది జీవము గల దేవుని సేవకుడు. అది అలా పిలిపేలా ఉంది. నేను కూడా అలా పిలవాలి. నేను జీవము గల దేవుని సేవించున్నామని మేము ఎరుగుదాము అని చెప్పగలిగినాను. నేను చుట్టూ ఉన్నట్టు కూడా చెప్పగలను. నీవు జీవము గల దేవుని సేవకుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. యోబు చెప్పాడు ఆయన సజీవుడని. యోబు చెప్పాడు నా విమోచకుడు సజీవుడని. ఆయన తర్వాత కూడా ఉంటాడని చెప్పాడండి. నేను చెప్పగలను నా విమోచకుడు, నేను పూజిస్తున్నటువంటి ఈ విమోచకుడు ఆయన సజీవుడు ఆయన చెప్పగలగాలి. మరణం చుట్టూ ఆ గుహ ఏంటంటే మరణ గుహ సమాధి. ఆ సమాధి నుంచి బయటకు వచ్చాడంతే. దానియేలు సమాధుల నుంచి ఆ గుహ నుంచి బయటకు రప్పించాడంతే. ఎంత గొప్ప ఆ తరుణం దేవుడు దానియేలుకి ఇస్తే వాడుకున్నాడంతే. సహోదరుడా, నీవు వాడుకోలేకపోతున్నావు. నీ సమాధిలో వేయబడినా తిరిగి సజీవుడిగా నువ్వు బయటకు వస్తావు. అంత మరణమే. ఆ ఇన్ని సింహాలు వచ్చి మేరకు వచ్చేసి దగ్గరికి వచ్చేసినప్పటికి మరణంలో నుంచి సజీవుడిగా బయటకు వచ్చాడంతే. ఆ ద్వారం నుంచి జీవ ద్వారం నుంచి బయటకు వచ్చినట్టు చూస్తున్నాం. అందుకని యోబు, తర్వాత దానియేలు, ఇంకోటి ఉన్నాడు, ఇంకొక నోవహు ఉన్నాడు. యోబు, నోవహు, దానియేలు వీళ్ళందరూ మరణం యొక్క కోరలోంచి బయటకు వచ్చినటువంటి వారు. వీళ్ళందరూ కూడా సజీవులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సజీవులై ఉన్నారు. వాళ్ళు చనిపోయా కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మొదటి వాడైనటువంటి ఆ కయ్యూని యొక్క తమ్ముడు ఎవరు? అతని గురించి ఏముంది? ఏకను అతడు సజీవుడై మాట్లాడుతున్నాడు. బైబిల్ ఏముంది? అతని పేరేంటి? హేబేలు సజీవుడై ఏకను మాట్లాడుతున్నాడు. అతని సాక్ష్యం ఎంత స్పష్టంగా ఉన్నటువంటి సాక్ష్యం. సోదరుడు, నీవు మరణంలోనికి నీవు వెళ్ళినా కానీ 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. యోబు గ్రంథం, నేను వెళ్ళుచున్న మార్గం ఆయనకి తెలియదు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె బయటకు వస్తాను. నేను 13వ అధ్యాయం 13వ యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతాను. అది సాక్ష్యం. అంటే చంపేసినా పర్లేదు, ఆయన కొరకు నేను కనిపెడతాను. ఇటువంటి సాక్ష్యం నాకు దయచేయకూడదు. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మేము సజీవమే మాట్లాడగలడానికి సహాయం ఇచ్చి మా యొక్క సాక్ష్యం సజీవమైన సాక్ష్యంగా ఉండగలట ప్రోత్సహించినట్టు మీకు బలమైన ఆత్మ ద్వారా మమ్మల్ని తాకి మమ్మల్ని బలపరిచి
నీ ఆత్మ ద్వారా మేము జీవించగలటం నీ కృప చూపించి మాకు సహాయం చేసి నడిపించి నీ దేవుని మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.